సుప్రీంకోర్టుకు సర్కారు పోతుందట. ఇక్కడ చాలా స్పష్టంగా ఏం చేస్తారు నాకు అర్థంగా. సుప్రీంకోర్టు ఏం చేస్తారు? హైకోర్టులోనే తిరస్కరించరు, టెక్నికల్ అంశాల మీద స్టే ఇచ్చారు. మరి ఆ టెక్నికల్ అంశాలు సుప్రీంకోర్టు ఉండదా? సుప్రీంకోర్టు పోతే ఇంకా దరిద్రంగా ఇంకా పరుగు పోతుంది. ఇంకా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా క్లియర్గా ఉంది. 50% సీలింగ్ దాటరాదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. సో ఇంకా మీరేం చేస్తారు? అడిగి పోయి పెట్ట తప్ప ఏముండ. అంతా ఏంటంటే ఇక్కడ వీళ్ళ పైసలు కావు కదా, ప్రజల పైసలు, మన పైసలు కాబట్టి మేము ఏదైనా చేస్తామని కొని అది చేస్తూ ఉంటారు తప్ప ఏమీ ఉండదు. అభిషేక్ సింఘ్వికి కోట్లలో ఇస్తారు డబ్బులు వాదించడం ద్వారా, ఇంతే తప్ప ఏముండదు ఇక్కడ. బీసీ రిజర్వేషన్పై న్యాయ పోరాటానికి నిర్ణయం. 2-3 రోజుల్లో స్పెషల్ లీవ్ పిటిషన్. రాజ్యసభ ఎంపీ అభిషేక్ సింఘ్వితో ముఖ్యమంత్రి సంప్రదింపులు. న్యాయ నిపుణులు అధికారులతో నేడు రేవంత్ రెడ్డి కీలక భేటీ అంటూ చూస్తాం. అభిషేక్ సింఘ్వి మాట్లాడుకొని ఈ దాకా వచ్చారు. మళ్ళీ ఆయన మాట్లాడుకొని ఆయనకు ఇప్పుడు అడ్వకేట్స్కి ఏంది ఫీజు కావాలి. నువ్వు ఏ కేసు అని తీసుకుపోండి అడ్వకేట్ దగ్గరికి ఏ కేసు అని తీసుకుపోయింది. నేను వాదిస్తా, నేను సేవ్ చేస్తా అంటాడు. ఏది కూడా తీసుకోను అన్నాడు. ఎంత ఏ రకంగా అసలు ఆ కేసులో పక్కగా శిక్ష పడుతుందని తెలిసినప్పుడు కూడా నేను వాదిస్తా ఈ పాయింట్స్ అని చెప్పేసి టేకప్ చేస్తారు. అడ్వకేట్ల పని అదే. అంటే నేను ఏదో కించపరచం కాదు, అడ్వకేట్ వృత్తి అది. ఎవరైనా సరే ఇప్పుడు కసబ్ లాంటి వాళ్ళకే ఏది ముంబై ఉగ్రవాద దాడులు జరిగారు, కసబ్ లాంటి వాళ్ళకే మన అడ్వకేట్ వాదించారు కదా, అది ఉంది కదా. మరి ఎట్లా అవుతుంది? 100% అడ్వకేట్లను నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారు. ఇవి ఏమవుతుంది? అభిషేక్ సింగ్ ఏమవుతుంది? హైకోర్టులో వాదించక ₹1 వస్తాయి, సుప్రీంకోర్టులో వాదించక ఇంకో ₹1 వస్తాయి. సింపుల్ ప్యాకేజ్ వచ్చినట్టుగా దానికి. ఆయనకేమున్నది? ఆ సరదాగా హైకోర్టులో వాదించింది ఇక్కడ వాదిస్తే ఒక ½ అన్ అవర్ 1 అవర్ వాదిస్తే అయిపోతుంది, నాకు వచ్చేది వస్తుంది అని అనుకుంటాడు ఆయన. అంతే తప్ప ఏముండదు. దయచేసి అడ్వకేట్ల మాటలు నమ్మకండి, నమ్మి మోసపోకండి. ఎక్స్పర్ట్స్ కమిటీని ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడండి. ఫస్ట్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడితే దీని గురించి చాలా డీటెయిల్గా చెప్తారు.